వెల్కమ్ టు మిస్టర్ సంతు దొర ఛానల్. ఒకే చోట రెండు పెళ్ళిళ్ళు అంటే ఎవరికైనా వింతగానే ఉంటుంది, కానీ మాకు మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ఈ పెళ్ళి ఉన్న చోట వింతైన ఆచారం అలాగే గిరిజన సంస్కృతి డిఫరెంట్గా ఉండడంతో మేము చాలా ఆశ్చర్యానికి గురైనాం. ఒకేసారి రెండు జంటలు అంటే ఈ మహారాష్ట్ర అడవుల్లో మేము ప్రత్యక్షంగా చూసిన నిజమైన గిరిజన వివాహం వేడుక ఇది. తెలంగాణ నుంచి మేము బయలుదేరిన అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు ఊహించిన స్వాగతం లభించింది. ముందుగా డ్రింక్స్, తర్వాత స్నాక్స్, ఆ తర్వాత మొదలైన గిరిజన డ్యాన్స్ దృశ్యాలు చూసి మేము ఆశ్చర్యపోయి, మీరు ఎప్పుడైనా ఇలాంటి పెళ్లి చూసారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక అరుదైన గిరిజన సంప్రదాయాన్ని దగ్గరగా చూస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఏ విధంగా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. నేను రెండో పెళ్ళని అన్నాను చూడండి, ఆ పెళ్ళికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు దూరపు చుట్టాలంట. వాళ్ళు దిగిన వెంటనే వాళ్ళు ఈ విధంగా డ్యాన్స్ వేస్తూ వెళ్తూ ఉంటారు. మా వాళ్ళు చూడండి ఏ విధంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటే. వీళ్ళు ఎక్కడైతే దిగారో అక్కడి నుంచి వీళ్ళు పెళ్ళింటి వరకు అదే విధంగా డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మేము ఇప్పటికీ అది ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. వీళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొయ్య చుట్టూరు డ్యాన్స్ వేయడం జరుగుతుంది. అంటే మేము అక్కడ నుంచి డ్యాన్స్ వేసిన తర్వాత ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ మేము వచ్చాము అనేసి తెలియపరచడానికి ఇక్కడ డ్యాన్స్ వేస్తారంట వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకతను ఆగండిగా వేయగానే డ్యాన్స్ అన్నా కానీ వేస్తూనే ఉన్నారు. అంటే ఇంకో పక్క ఒకవైపు ముహూర్తానికి టైం అవుతుంది. వీళ్ళు వచ్చి చుట్టాలందరూ వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక్కడ ఇంకా టైం పడుతుంది కానీ పెళ్ళి ఇంకా కాదు అనేసి అందు గురించి అతను వచ్చి ఆగండి అనేసరికి ఆగిండు. మాకు ఏ విధంగా అయితే కూల్ డ్రింక్స్ అలాగే స్నాక్స్ ఇచ్చారో వీళ్ళకి కూడా సపరేటు నాటుసారా, అంటే ఇప్పప్పుతో తయారు చేసిన నాటుసారా తాగే వాళ్ళకు నాటుసారా పోస్తారు, డ్రింక్స్ తాగే వాళ్ళకు డ్రింక్స్ పోస్తారు, అలాగే వాళ్ళకు స్నాక్స్ లేకపోతే తినడానికి ఏదో ఒకటి ఇస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్ళి కొడుకు వాళ్ళకు పెళ్ళి కూతురు వాళ్ళకు బట్టలు పెడుతున్నారు అన్నమాట. టవలు, చీర, అలాగే కండువ ఇలాంటివి చూడండి. ఆ చుట్టుకేసులు ఎలా తీస్తున్నారు చూడండి ఒకసారి. ఆ విధంగా అంటే ఏమేమి ఉన్నాయి, ఏమన్నా మనీ గిడ ఏమన్నా పెట్టారా అనేసి చూస్తున్నారు. బియ్యం గిడ కలుపుతున్నారు చూడండి. ఆ బియ్యం గిడ వాళ్ళే తీసుకొని వెళ్తారు. పిల్ల తరపున వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఇందాక డ్యాన్స్ వేస్తున్నారు చూడండి, వాళ్ళే తీసుకొని వెళ్తారు. అందులో అక్కడ ఏమేమి ఉంటాయంటే పప్పు, టమాటా, ఉల్లిగడ్డ, అంటే ఇక బట్టలు, నూనె, అన్నీగా అంటే వంటకు ఏమేమి కావాలో ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నిటి మొత్తం వాళ్ళకు పెట్టడం జరుగుతుంది, పిల్ల తల్లిదండ్రులు వాళ్ళకు. అక్కడ చూడండి పెళ్ళి కొడుకు బొట్టు పెట్టడానికి వెళ్తున్నాడు కదా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళకు బొట్టు పెడతారు. బొట్టు పెట్టిన తర్వాత మర్యాదగా వాళ్ళకు మర్యాదపూర్వకంగా పంపించడం జరుగుతుంది. మళ్ళీ ఏ విధంగా అయితే అనేసి తన ఇంటికి కల తెచ్చే మహాశిగా పూజిస్తాడు, తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు. నిధి నిక్షేపాలు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చీర అవన్నీ పెట్టారు కదా, వాళ్ళు ఇక్కడ నుంచి ఆ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ యొక్క వాహనం ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టుకొని మళ్ళీ వస్తారు. ఇక్కడ చూడండి, మరో పెళ్లి కోసం ఇక్కడ ఐరన్లకుండలో తయారు చేయడం జరుగుతుంది. ఇందాక చూసిన పెళ్ళి మొదటి పెళ్ళి, ఇప్పుడు చూసే పెళ్ళి రెండోది. ఒకే దగ్గర జరుగుతుంది, పక్క పక్కనే. కాకపోతే ఇది ఐరన్లకుండలు తీసుకురావడానికి ఇక్కడ వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఐరన్లకుండలు తయారు చేస్తున్నారు. మా గిరిజన పూజారి అన్నట్టు వాళ్ళు ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి ఏందనేది వాళ్ళకి అక్కడ వివరిస్తూ ఉంటారు.
మొదటిగా ఇక్కడ వడ్డీలు అయితే ఎవరెవరైతే ఉంటారో పట్టేవాళ్ళు వాళ్ళకు బొట్లు కూడా వీళ్ళు పెడతారు. పెట్టిన తర్వాత ఆ కుండలని తీసుకొని వెళ్తారు. చూడండి, చూస్తున్నారు కదా అక్కడ కొబ్బరికాయ ఇట్లా మొదటిగా కొబ్బరికాయ కొడతారు. మా సంస్కృతి దేవాలయాలు ఏమైతున్నాయో వాటికి కొబ్బరికాయ కొడతారు. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇక్కడ ఏ విధంగా తీసుకొని వస్తున్నారు చూడండి. ఐరన్ల కుండలు పెళ్లి కొడుకు వాళ్ళ అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత కులదైవం ఎవరైతే ఉంటారో ఆ వడ్డే వాళ్ళకు దేవర రప్పించిన తర్వాత ఆ కొయ్య చుట్టూరు తిరుగుతామన్నట్టు. అది మేము దేవునిగా భావిస్తాం, దేవునిగా దేవరిగా దేవతలాగా కూడా భావిస్తూ ఉంటాం మేము. ఆ విధంగా 3 రౌండ్లు తిరిగిన తర్వాత అక్కడ ఐరన్ల కుండలో పెట్టడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా అయితే మాకు వడ్డేతనకు దేవర రావడం జరిగింది కదా, ఏ విధంగా ఎగురుతున్నాడో చూడండి, చూస్తున్నారు కదా.
మనసులో పన్నీరు, నీ మనసులో పన్నీరు అవునా? తోటలో మల్లియలు, నీ మాటలో తేనియలు, నీ మాటలో తేనియలు. తోటలో మల్లియలు, నీ మాటలో తేనియలు. మాకు ఎక్కడైతే స్థలం ఇచ్చారో ఇడిదిల్లు అంటాం మేము. ఇడిదిల్లు కా నుంచి ఇక మేము ఎదుర్కోవడానికి బయలుదేరినాం. ఎక్కడో ఎదుర్కొంటారేమో అనేసి మేము అనుకున్నాం. కాకపోతే ఇక్కడ పెళ్ళింటి ముందే ఎదుర్కోవడం జరుగుతుంది అనేసి అన్నారు పెళ్ళింటి వాళ్ళు. ఇక అందరం కలిసి మేము పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఇక పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు, ఇడిదిల్లు ఎక్కడైతే ఇచ్చామో అక్కడే ఉండాలి, మీరు అప్పటి వరకు రాకూడదు అన్నారు. కాకపోతే మనం అంతకుముందే వెళ్ళి ఆల్రెడీ చూసినాం, అంత చేసినాం, వచ్చినాం, అయిపోయింది. కాకపోతే ఇక మళ్ళీ మేము వీళ్ళతో పాటు మన వాళ్ళతో వెళ్ళడం జరుగుతుంది. ఏటిలో గలగలలు, నీ పాటలో సరిగమలు, నీ పాటలో సరిగమలు. నేనులో ఏముంది, నీవులో ఏముంది, నీవులో ఏముంది, నేనులో నీవుంది, నేనులో నీవుంది, నీవులో నేనుంది, నీవులో నేనుంది. నీవులో నేనుంది. ఇక్కడ కనపడుతుంది ఫ్లెక్సీ. ఈ ఫ్లెక్సీలోనే చూడండి, ఇక్కడ ఇటొక జంట అటొక జంట. ఆ జంట బ్రౌన్ కలర్ వేసుకున్న షర్ట్ వాళ్ళది మన తెలంగాణ నుంచి వచ్చినాము. పిల్లగాడు మన తెలంగాణ, పిల్లది మహారాష్ట్ర. ఇక్కడ చూడండి ఒక పక్క ఎదుర్కొంటున్నారు కదా. ఈ సీన్లోనే మనకు స్టేజ్ పైన ఇంకో వింత కనపడితే కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇది చూడండి ఒకసారి. నేను చెప్పాను కదా స్టేజ్ పైన ఇంకో మరో పెళ్ళి అనేసి. ఇగో మరో పక్క ఇటు సైడు మన ట్రైబల్ కల్చర్ అంటే గిరిజన సంస్కృతి ప్రకారం ఇక్కడ ఏ విధంగా పెళ్లి చేస్తున్నారో చూడండి. అంటే అయ్యగారు అనే వాళ్ళు మాకు ఉండరు. ఎవరైతే గిరిజన పెద్దలు ఉంటారో వాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఏ విధంగా జరుగుతుందో. ఇక్కడ చూడండి ఒక పక్క తెలంగాణ అబ్బాయి, ఒక పక్క మహారాష్ట్ర అమ్మాయి, ఇంకో పక్క మహారాష్ట్ర అబ్బాయి, మహారాష్ట్ర అమ్మాయి పెళ్ళి. ఒకే చోట రెండు పెళ్ళిళ్ళు. చెప్పాను కదా వింతైన పెళ్ళి ఇక్కడ, అంటే వింతైన పెళ్ళి జరుగుతుందంటే ఇదే అండి. ఇక్కడ కాదు, ఇదిగో స్టేజ్ కింద ఇక్కడ ఎగురుకుంటూ ఒక పక్క ఎదుర్కొంటున్నారు కదా, మరో పక్క పెళ్లి జరుగుతుంది. చూస్తున్నారు కదా నా సెల్ఫీ వీడియో. చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి నేల నడిచింది ఆ మెరుపు వచ్చి.
ప్రేమ గాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి మాకు వర్షం కారణంగా రాత్రి అయిపోయింది. చాలా రాత్రి కారణంగా ఇక బయలుదేరడం జరిగింది. ఇక మాకు వర్షానికి ఇక ఇంతసేపు ఆగినందుకు ప్రతి దగ్గర వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఇక చెప్పడం అనేది జరుగుతుంది. ఇక నేను వెళ్తున్నాను ఇంటి దగ్గర నుంచి అనేసి, పిల్లగానింటికి వెళ్తున్నాను, ఇక మీరు క్షేమంగా ఉండండి, ఎలాంటి గొడవలు పెట్టుకోకండి అనేసి పెళ్లి కూతురు చెప్పడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఆ అమ్మ పెళ్లి కూతురు గారు ఎట్లా ఏ విధంగా వేస్తున్నారు. గ్రామ పెద్దలందరూ కలిసి ఈ విధంగా డ్యాన్స్ వేస్తూ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పంపివ్వడం అనేది జరుగుతుంది. ఇలా ఎక్కడి వరకు వేస్తారంటే డ్యాన్స్ పొలిమేర ఎక్కడైతే ఉంటుందో ఆ వరకు ఈ విధంగా డ్యాన్స్ వేస్తూ ముందుకు మమ్మల్ని సాగనంపడం జరుగుతుంది. ఇక్కడ ఎంత వర్షం పడినా కానీ వీళ్ళు చూస్తున్నారా ఏ విధంగా డ్యాన్స్ వేస్తున్నారో. మాకు ఇంకా లేట్ అవుతుంది అన్నా కానీ మాకు ఇంకా మమ్మల్ని వెళ్ళకుండా అడ్డుకునే అవకాశం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మేము దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కర్ర పొడవైన కర్ర ఏమిటంటే మా గ్రామం నుంచి మా పిల్లని తీసుకొని వెళ్తున్నారు కాబట్టి గ్రామ కట్టుగా మాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలనేసి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు పెళ్లి కూతురు వాళ్ళు. ఇక్కడ చూడండి ఏ విధంగా అంటే వాళ్ళ పేరెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నారు కదా. అక్కడ కర్ర తీసేయండి అంటే తీసేయని అంటున్నాడు. ఒక పక్క వర్షం మళ్ళీ వచ్చేలా ఉంది, అయినా కానీ అదే చూస్తున్నారు కదా, తీయమంటే తీయట్లేదు, అసలుకి తీయట్లేదు. అక్కడ ఎంతో కొంత డబ్బులు తీసుకోండి అనేసి ఇస్తే తీసుకోవట్లేదు. ఇక్కడ 100-200 వద్దు, మాకు 2000 రూపాయలు కావాలి అనేసి డిమాండ్ చేస్తున్నారు. కర్ర అనేసి మేము అక్కడ ఇగో ఈ డబ్బులు లెక్క పెట్టండి అని చెప్పుకుంటూ ఆ కర్ర ఇంకొక దాని వచ్చి కోపం మీద తీసేస్తున్నాడు. వాళ్ళకి ఇంకా లేట్ అవుతూ ఉంటే నువ్వు ఇంకా ఇంత ధీమాగా ఎందుకుంటాను, వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి, తెలంగాణ వెళ్ళాలి అనేసి ఇక మేము ఈ విధంగా అనేసి బయలుదేరాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఇక ఎమోషనల్ అవ్వడం జరుగుతుంది. ఇక లాస్ట్ సారిగా చూస్తున్నామనే ఒక ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మా అక్క వెళ్ళిపోతుంది, ఇక మా ఊర్లో పెరిగిన బిడ్డ వెళ్ళిపోతుందని ప్రతి ఒక్కరిగా ఏడవడం జరుగుతుంది. ఇక బాధపడుతూ మా వెహికల్ అనేది ఎక్కడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, వాళ్ళు ముందు సైడ్ ఎక్కారు, మేము వెనకాల ఎక్కాము. నేను ఈ ట్రైబల్ కల్చర్ వీడియోస్ పైన ఇంకెన్నో వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు గుర్తించి నాకు కామెంట్ చేయగలరు కోరుకుంటున్నాను. మరొక వీడియోలో నేను పొరపాటు అనేది చేయను, ఓకేనా? ఇలాంటి అరుదైన కల్చర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.